Good evening, friends. Good evening, andarki. ప్రస్తుతానికి మార్కెట్ మంచి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎలా ఉన్నారు అందరూ? అయిపోయిందా డిన్నర్? గుడ్ ఈవినింగ్ సార్. హాయ్ సార్, విపిఆర్ గారు, సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ అందరికీ. 30 minutes ఎర్లీ కాదు, 9 o'clock నేనే డైలీ లేట్ వస్తున్నాను. 9 o'clock మనకి లైవ్ అని ప్లాన్ చేశాం యాక్చువల్గా, బట్ కొంచెం డిలే అవుతుంది. అయిపోయింది సార్ డిన్నర్. మీది అయిపోయిందా? మీరు చేశారా డిన్నర్? ఇక్కడ నాకు ఎందుకో బుల్లిష్గానే అనిపిస్తుంది, ఎందుకంటే బేరిష్గా అయితే లేడు. ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్గా అనిపిస్తుంది, కానీ మండే మళ్ళీ మార్కెట్స్ గ్యాప్ అప్ప. మై గాడ్, ఎవరు సార్? మీరే కదా కాల్ బై చేశారు. సో ఐఆమ్ రాంగ్. ఆ రోజు కాల్స్ కొద్దిగా కష్టమే అని చెప్పేసి అనుకున్నాం, బట్ సీజ్ ఫైర్, యుద్ధం అనేది ఆపేస్తున్నాం అని చెప్పేసి ఇరువురు కూడా ఒప్పందం చేసుకున్నారని చెప్పేసి అప్డేట్స్ వస్తున్నాయి. సో ప్రాబ్లం ఏంటంటే గ్యాప్ అప్ పాసిబిలిటీస్ ఉన్నాయనిపిస్తుంది నాకు. అండ్ గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అయింది, క్లోజ్ అయింది 2490. అయితే గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్కి మన నిఫ్టీ ఫ్యూచర్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ ప్రాబ్లీ ఇది న్యూస్ కాబట్టి మండే పాజిటివ్గా డైజెస్ట్ చేసుకుంటాయేమో అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ప్రస్తుతం బిట్కాయిన్లో మంచి ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది అనుకోండి, సిగ్నిఫికెంట్గా రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో మన స్టాప్ లాస్ ఇక్కడ ఉంది కదా, దాన్ని తీసుకొచ్చేద్దాం, మరి అంత దూరం వెళ్ళొద్దు. దిస్ ఈజ్ అవర్ స్టాప్ లాస్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఫిబొనాకీ అండ్ ప్రైస్ యాక్షన్ ప్రకారం షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేశాను ఇక్కడ. అండ్ ఇది మన షార్ట్ ఎంట్రీ. ఓకే, దాని తర్వాత మార్కెట్ చాలా స్ట్రగుల్ అయింది. ఇక్కడ ప్రైస్ యాక్షన్ క్లియర్గా రిజెక్షన్ చేస్తున్నారు, చిన్నగా వచ్చారు. బట్ ప్రీవియస్గా సపోర్ట్ ఉంది, మంచి సపోర్ట్ ఉంది, ఇక్కడ సపోర్ట్లో ఉంది. మనం తొందరపడద్దు, ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరగాలి, దెన్ మార్కెట్స్ మూవ్ అవుతాయి. బ్రేక్ డౌన్ చేస్తే కొద్దిగా ఫాస్ట్గా మూవ్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, ఇంకా సార్ ఏంటి విశేషాలు? సత్యనారాయణ గారు సార్ డైలీ వస్తున్నాం మనం.
మన వీడియోస్ చూడండి ఒకసారి, డైలీ పెడుతున్నాం దాదాపుగా. గుడ్ ఈవినింగ్, నిఫ్టీలో కూడా లైవ్ చేయండి సార్. యా 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 మంచి. వాట్ ఏ ఫాల్ యార్. మనం అనుకున్నాం ఎవరన్నా ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది, బట్ వెరీ సిగ్నిఫికెంట్ ఫాల్ ఇది. బ్రేక్అవుట్ చేసాడు కానీ చూడాలి. దగ్గర దగ్గర 3,000కి వచ్చాడు, 3,001 దాకా వచ్చాడు. అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని 160 పాయింట్స్ ట్రిగ్గర్ అయింది మళ్ళీ అప్ సైడ్. వెరీ క్విక్ మూవ్ ఇది. కరెక్ట్గా అలర్ట్గా ఉండి ఈ క్విక్ మూవ్ని క్యాప్చర్ చేశారంటే సూపర్ మూవ్ అది. యా యూ సెడ్ కాల్ అండ్ పుట్ పై చేశానే. ఎన్విఎన్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. 10 PM సార్. ఓకే, 10 PM మనం క్లోజ్ చేద్దాం. దాని తర్వాత మన వ్యూవర్స్ మన వీళ్ళందరూ పెరిగే కొద్దీ మనం కూడా కొద్దిగా టైం అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, how defense stocks will react after ceasefire? Obviously selling చేస్తారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, అది పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో కూడా మనీ కంట్రోల్ వాళ్ళు చెప్పటం ఏంటంటే డిఫెన్స్ స్టాక్స్ బాగున్నాయని. నేను అబ్జర్వ్ చేసింది, నేను ఫ్రైడే పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో కూడా నేను చెప్పినట్టున్నాను, నాకైతే పెద్దగా ఏం పెరిగినట్టు అనిపించలేదు అని చెప్పేసి. 1-2 స్టాకులు పెరిగాయి. భారత్ డైనమిక్స్ ఒకటి పాజిటివ్గా ఉంది. ఐ థింక్ 7th అనుకుంటలే చెప్పుకుంది మనం. ఆ రోజు పడిపోయినాయి, నిన్నటి రోజున పెరిగాయి. డిఫెన్స్ స్టాక్స్ గ్రీన్లోనే ఉన్నాయి. పుల్ బ్యాక్ జరిగింది అప్పుడు. ఓకే ఫైన్. దట్ ఈస్ గ్రేట్. థ్యాంక్ యూ సార్. ఫాల్స్ బ్రేక్అవుట్ లాగా ఉంది. ఎంత సిగ్నిఫికెంట్గా వచ్చేసాడు కానీ వెంటనే అటెంప్ట్ చేయనిచ్చాడు. సెల్లర్ని అటెంప్ట్ చేయనిచ్చాడు కానీ వెంటనే గ్రాప్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే చాలామంది వాచ్ చేస్తున్నారు ఈ లెవెల్ దగ్గర సెల్ చేద్దామని. సో ఇమీడియట్గా రికవర్ చేసేసాడు. షార్ట్ చేసాం కాబట్టి మనం. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బీ స్టాప్ లాస్ ఎటు తెచ్చేస్తే అయిపోద్దిగా. దట్ ఈజ్ అ గుడ్ ఐడియా కదా. ఒకవేళ వెళ్ళాడు అనుకోండి, దట్ ఈజ్ ఓకే. ఒకవేళ కిందకే వచ్చేసాడు అనుకోండి, విల్ సీ గుడ్ థింగ్స్. యా అంటే న్యూస్ ఇదిగా ఉంది కాబట్టి ప్రాబ్లీ కొంత సెల్ ఆఫ్ అనేది ఉండొచ్చు డిఫెన్స్ స్టాక్స్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏం చేస్తారంటే, సీజ్ ఫైర్ అనేది కన్ఫర్మ్ అయిపోయి అంత క్లారిటీగా ఉందనుకోండి, దెన్ డిఫెన్స్ స్టాక్స్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. ఇక అవి చిన్నగా కూల్ ఆఫ్ అయిన తర్వాత దెన్ అగైన్ మళ్ళీ దే బై అనమాట. ఓకే, ఇన్ బిట్వీన్ చూడండి ఫాల్స్ లాగా అనిపిస్తుంది నాకైతే. అంత అగ్రెసివ్గా వచ్చి రికవర్ చేసేసాడు. ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్ దిస్ ఇయర్ విల్ రీచ్ 100K. యా ష్యూర్ సార్, థ్యాంక్ యూ.
ఎంసీఎక్స్ ఎంసీఎక్స్ ఏంటంటే జనరల్గా బేరిష్ మార్కెట్లో సార్ క్యాపిటల్ మార్కెట్స్ పడిపోతూ ఉంటాయి. అదే ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్లో మనం ఒకసారి మెన్షన్ చేసుకున్నాం. సో పోస్ట్ మార్కెట్లో అది క్యాపిటల్ మార్కెట్స్కున్న నేచర్ ఏంటంటే ఆ స్టాక్స్ రిలేటెడ్గా ఉన్నవి. బేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేయరు ఎవరు కూడా, ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి జనరల్గా. ఓకే, ఎందుకంటే ప్యానిక్ ఫీర్ అనేది ఉంటుంది కాబట్టి అప్పుడు వాళ్ళు ఏంటంటే వాల్యూమ్స్ డిక్లైన్ అయిపోతూ ఉంటాయి. ఓకే, సో ఆ యొక్క సెంటిమెంట్ని చూపించి వాళ్ళు ఏం చేస్తుంటారంటే కొద్దిగా ప్యానిక్ చేస్తుంటారు. దో ఈవెన్ ఇది కూడా పడిపోయినట్టుంది కదా, బీఎస్సీ కూడా ఐ థింక్ 6% ఎంతో 8%. ఎస్ సార్, Q3 రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. గుడ్ కంపెనీ, ఎందుకంటే అవి క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తున్నాయి. నెగిటివ్గా ఏం లేవు కంపెనీలు. బీఎస్సీ ఎంసెక్స్ మోనోపోలీ కదా వాళ్ళు. బట్ ఏంటంటే అప్పుడప్పుడు ఎగ్జిట్ అవ్వాలి కాబట్టి, చేయాలి కాబట్టి చిన్న పిల్లలు చేపిస్తుంటారు అనమాట ఫోర్స్గా. కొద్దిగా వాళ్ళు కూడా ప్రాఫిట్ బుకింగ్ చేస్తూ ఉంటారు. మనం మా మిత్రుడు 550 నుంచి కొన్నాడు, 1400 1220 రూపాయలు అంత యావరేజ్. ఓకే, సో 6000కి వచ్చినప్పుడు ఆబ్వియస్గా ప్రాఫిట్ బుకింగ్ చేయాల్సి వస్తుంది కదా. చేసినప్పుడు అట్లాగనే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఏం చేస్తుంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ చేస్తుంటారు అప్పుడప్పుడు. దానివల్ల ఏమవుద్దంటే కొంచెం కిందకి రావడం జరుగుతుంది. అయితే రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎందుకు చేస్తుంటారంటే, చూడండి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్లోడ్ చేయాలి, ప్రాఫిట్ బుకింగ్ చేయాలంటే వాళ్ళకి ఎక్కువ మంది కావాలి. ఇప్పుడు ఉన్నామనుకోండి మనం సముద్రంలో, చూడండి సముద్రం అంత వాటర్లో ఒక చిన్న డ్రాపు పాయిజన్ వేసామంటే ఏం కాదు. బట్ ఒక స్పూన్లో ఒక డ్రాపు పాయిజన్ పడిందంటే అది ఇట్ ఇంపాక్ట్ అనమాట. అట్లాగనే వాళ్ళు పెద్ద క్వాంటిటీ ఆఫ్లోడ్ చేసేటప్పుడు ఎక్కువ మంది కావాలి. అప్పుడు ఏంటంటే ఆ పెయిన్ కనపడదు అనమాట. వాళ్ళు మంచి బెస్ట్ ప్రైస్లో సెల్ చేయగలరు. ఓకే, అందుకని ఎప్పుడైతే ఆపర్చునిటీ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆపర్చునిటీ రాగానే డిస్ట్రిబ్యూట్ చేసేసి కామ్గా ఉంటారు. మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ కొంటుంటారు అనమాట. నార్మల్ సిచ్యువేషన్లో ఏంటంటే క్రౌడ్ ఉండరు. ఇప్పుడు వాళ్ళు 1,00,000 క్వాంటిటీ 1 కోటి 2 కోట్లు అమ్మారనుకోండి, ప్రైస్ తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు యావరేజ్గా వాళ్ళు అమ్మే ప్రైస్ లోవర్ ప్రైస్లో అమ్మాల్సి వస్తుంది. బట్ న్యూస్ అనగానే ఏదైనా రిజల్ట్స్ ఉందనగానే అందరూ వచ్చేస్తారు కాబట్టి వాళ్ళు ఎన్ని ఆఫ్లోడ్ చేసినా ఆ ఇంపాక్ట్ ప్రైస్ మీద పడదు తొందరగా. 1%, 2%, 5%, 10% దట్ ఈజ్ ఓకే, అది కామనే. బట్ ఒక్కొక్కసారి వాళ్ళు డైరెక్ట్గా ఎవ్వరు లేకుండా అమ్మేశారనుకోండి 20% కూడా వెళ్ళిపోద్ది అట్లా. ఓకే, సో దే యూస్ టు ఫాలో సమ్ టాక్టిక్స్ అనమాట. బై చేసేటప్పుడు అలాగే ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉంది, నిజంగా అది బ్యాడ్ న్యూస్ టెంపరీ అనుకోండి, వాళ్ళ అనాలిసిస్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారం కొనేస్తారు. ఎందుకంటే ఏదో జరిగిపోయిందని అందరూ అమ్మేస్తారు. అమ్మేగానే అరే బాబు ఇది టెంపరీయే, ఓకే అంటే వాళ్ళకి అనాలిసిస్ ఉంటుంది, బ్లైండ్గా వెళ్ళరు. బ్లైండ్గా ఎల్ఐసి వెళ్ళింది ఎస్ బ్యాంక్ మీద. అఫ్కోర్స్ వాళ్ళు బ్యాంక్ ఆఫ్ బరోడా ఎస్ బ్యాంక్లో కాంట్రా ట్రేడ్స్ తీసుకున్నారు. 16,000 కోట్లేమో లాస్ అయ్యారు. ఓకే, అంటే తగ్గుతున్న కొద్ది యావరేజ్ చేయటం టెక్నిక్స్ వాడారు. అది ఎప్పుడైనా బ్యాడ్ న్యూస్ టెంపరీ అనుకుంటే పెద్ద పెద్దోళ్ళు బై చేస్తారు. ఎందుకంటే మంచి ప్రైస్లో దొరుకుతుంది, హెవీ క్వాంటిటీ దొరుకుతాయి. సో అది సార్. బ్యాంక్ నిఫ్టీలో పుట్టు వస్తుందా మండే? లేదు సార్, పుట్టుగా అయిపోయింది ఇక. నేను అనుకోవడం అంటే సీజ్ ఫైర్ దీన్ని బట్టి అనుకుంటున్నాను. టెక్నికల్గా అయితే బేరిష్గానే ఉంది, బట్ న్యూస్ డ్రైవ్ చేస్తుంది మార్కెట్ని. అండ్ సో ఏంటంటే ప్రాబ్లీ కాల్ సైడ్ ఉండడానికి ట్రై చేస్తారు. అఫ్కోర్స్ యూజ్ గ్యాప్ అప్ అయిందనుకో మళ్ళీ గ్యాప్ ఫిల్ అయిపోద్ది, పాసిబిలిటీస్ ఉంటాయి. సో
ఎస్ సార్, ట్రూ అది. అంటే ఏంటంటే నెక్స్ట్ కూడా వాల్యుయేషన్స్ కూడా కన్సర్న్స్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఏంటంటే రిజల్ట్స్. మనం ఒకసారి స్క్రీనర్లోకి వెళ్ళి చూసామనుకోండి, మంచి రిజల్ట్స్ ఇస్తున్న కంపెనీలు అవి ఒక్కొక్కటి 52-week లోలో, ఆల్ టైమ్ లోలో కూడా, అంటే ఆల్ టైమ్ అంటే ఈ మధ్యకాలంలో లోలో కూడా ట్రేడ్ అవుతూ ఉంటాయి. అంటే వాల్యుయేషన్స్ కూడా చూస్తారు. ఇప్పుడు చూడండి, ఒక కంపెనీ ఒక 1000 కోట్లు ప్రాఫిట్ అనేది ఎర్న్ చేసింది, ఒక 1000 కోట్లు అనేది. బట్ అది ఇప్పుడు 5,000 కోట్ల రూపాయల ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే అన్ని టైమ్స్ ప్రైస్ ఎక్స్పెన్సివ్ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంత ఎక్స్పెన్సివ్లో మనం ఎందుకు కొనాలి, అసలు దాని వర్త్ 1000 కోట్లు ఉండాల్సిన ప్రైస్ ఇది, ఇంత హ్యూజ్గా ఉంది, దెన్ వెయిట్ చేద్దాం, అట్లా వెయిట్ చేస్తుంటారు. ఓకే, తగ్గినప్పుడు యాడ్ చేసుకుంటారు. హైప్ అనేది ఉందనుకోండి, దాన్ని కూల్ ఆఫ్ అయినాక దెన్ ఏంటంటే దే విల్ టెన్ టు టేక్ ద పొజిషన్స్ అనమాట. సో రిజెక్ట్ అయింది ఈ లెవెల్ దగ్గర, బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర కంఫర్టబుల్గా. సో చూద్దాం, డౌన్ సైడ్ వస్తే బాగుంటుంది. రఫ్గా ఏంటంటే 1,03,000 దగ్గర సపోర్ట్ ఉంది, నియర్ బై 1,03,000 దగ్గర సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ రివర్స్ చేశాడంటే బయర్స్ మళ్ళీ షార్ట్ చేసిన వాళ్ళు కవర్ చేస్తారు, షార్ట్ సెల్లర్స్. ఎస్ సార్, మీరు అన్నది కరెక్ట్. అది బిగ్ ప్లేయర్స్ గేమ్ ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలంటే, నిన్న ఎవరో అడిగారు కోఫోర్స్ ఏదో. సో నెక్స్ట్ ఇయర్స్ రెసిషన్ అందనుకోండి, టీసీఎస్ ఇవన్నీ పడిపోతాయి హ్యూజ్గా. వెయిట్ చేస్తున్నారు ఎటువంటి న్యూస్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని చెప్పేసి. ఎందుకంటే ట్రంప్ గారు ఆల్రెడీ 1-2 సార్లు హెచ్చరించారు కాబట్టి, అందుకే కొనట్లా, ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. సో సీజనాలిటీని బట్టి కొన్ని స్టాక్స్ అట్లా హోల్డ్లో ఉంటాయి అన్నమాట, కొన్ని రన్ అవుతూ ఉంటాయి. ఇంకా డిఫెన్స్ జోలు వెళ్ళరు, ఎందుకంటే ఇప్పుడు పెద్దగా పొలిటికల్ ఇష్యూస్ లేవు కాబట్టి ఇంకొన్ని రోజులు, కొన్ని నెలలు సర్దుకుంటారనమాట. దెన్ దానిలో ఉండి పేషెన్స్ అంతా వెళ్ళిపోయి ఇంక అందరూ వెళ్ళిపోతుంటారు. ఈ డిఫెన్స్ మంచిది కాదు, ఇది ఏముంది, సీజనల్ ఎప్పుడు వస్తుంది మళ్ళీ అట్లా. దెన్ అందరూ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసి, అంటే ఒక సెంటిమెంట్ క్రియేట్ చేయడం ఎంతో టైం పడుతుంది బిగ్ ప్లేయర్స్కి. ఓకే, సో ఆటోమేటిక్ ప్రైస్ రన్అప్ అవుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా సమ్ న్యూస్ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది. సెంటిమెంట్ అనేది చూడండి, మొన్నటిదాకా వే బ్యాక్ 1 month క్రితం అంతా ఎఫ్ఐఎస్ లేరు అది ఇదని అన్నారా. ఇప్పుడు ఎఫ్ఐఎస్ ర్యాంకులు మొత్తం కూడా బై ఇన్వెస్ట్ చేస్తున్నారు. సీన్ కట్ చేస్తే మనకి ఇక్కడ నిఫ్టీ చూడండి ఎంత బౌన్స్ అయిందో. ఇంకేం లేదు, ఇండియా పని అయిపోద్ది అన్నారా, ఎఫ్ఐఎస్ జస్ట్ అలా ఎంటర్ అయ్యారన్నారు, సెంటిమెంట్ మొత్తం మారిపోయింది, 10% బౌన్స్ అయింది. సో మనీ ఈజ్ ద పవర్, ఇట్ క్యాన్ క్రియేట్ ఎనీథింగ్. అండ్ ప్యానిక్ని క్రియేట్ చేస్తుంది, ఫియర్ని అండ్ గ్రీడ్ని కూడా క్రియేట్ చేయగలిగిన ఎబిలిటీ ఉంది. నా క్యాపిటల్లో నేను కొంచెం లెవరేజ్ తీసుకుంటాను, 50 times 100 times అట్లా. నేను పెట్టడమే తక్కువ పెడతాను. ఓకే, ఒక 5,000 మించి ఉంచను. సో దాంతో ట్రేడ్ చేస్తూ ఉంటాను. వెదర్ ఇఫ్ ఇట్ ఈస్ గోస్ రాంగ్ ఆల్సో నో ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ మనల్ని అటెంప్ట్ చేయనివ్వడానికి లేవరేజ్ ప్రోడక్ట్ ఉంది కదా, విచ్ ఈజ్ ఏంటంటే కొద్దిగా రిస్కీ అనమాట. ఇది వర్కౌట్ అయినప్పుడు మంచిగా ఉంటుంది, అవనప్పుడు ఏంటంటే అవర్ క్యాపిటల్ ఈజ్ అట్ రిస్క్. సో మంచి రిజెక్షన్ చేస్తున్నారు ఇక్కడ, డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో ప్రాబ్లీ ఒక మూవ్ వస్తే బాగుంటుంది, దట్ విల్ బీ వెరీ గుడ్. ఓకే, ఇండియన్ మార్కెట్స్లో కవర్డ్ కాల్ నేను చేయను సార్, కవర్డ్ కాల్స్
నేను జస్ట్ ఇన్వెస్ట్మెంటే చేస్తాను. ఐ డోంట్ డూ కవర్డ్ కాల్స్. చేయొచ్చు, దట్ విల్ బీ వెరీ గుడ్. బట్ ఏంటంటే మిడ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్ కొన్ని ఉన్నాయి, వాటికి ఉండవు అన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే లాట్ సైజ్కి ఈక్వల్గా కూడా ఉండాలి కవర్డ్ కాల్ మనం తీసుకుంటే. దెన్ వీ విల్ సీ ద బ్యూటిఫుల్. అంటే ఏదో 50 షేర్లు 100 షేర్లు పెట్టుకొని కూర్చొని కవర్డ్ కాల్కి వెళ్ళాం అనుకోండి, అది లాట్ 1500, మన దగ్గర ఉన్న 50, 100, 200 ఈ షేర్స్ రిస్క్ అయినప్పుడు మ్యాచ్ అవ్వదు. సో కవర్డ్ కాల్ చేయాలనుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఈక్వల్గా మన దగ్గర క్వాంటిటీ అనేది కూడా ఉంటే మనకి మంచి బ్యూటిఫుల్గా రిటర్న్ వస్తుంది. అంటే లైక్ కన్సిస్టెంట్ రిటర్న్ అనేది జనరేట్ చేసుకోవచ్చు మనం. దట్ విల్ బీ గుడ్ ఆప్షన్ అనమాట. Pakistan dialed India, both sides agreed to ceasefire New Delhi. Okay, so కానీ ఈ సిగ్నిఫికెంట్ వాల్టైల్ ఉంది కదా, ఎవరైనా తొందరపడి హెవీగా తీసుకుని ఉంటే 200-300 పాయింట్స్ రికవర్ చేసేసారు. వెరీ టాక్టికల్ ప్లే చేశారు. ఓకే ఫైన్. ఇద్దరు కూడా కాల్పులు విరమించారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. Pakistan initiated contact with India and both sides agreed to ceasefire effective from 5 p.m. Saturday after direct talk between their military officials, the government said. Okay, fine. That's good. ఈరోజు 28 మెంబర్స్ వచ్చారు. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కవర్డ్ కాల్ మీ దగ్గర క్యాపిటల్ ఉంటే మంచిగా చేసుకోవచ్చు సార్. దట్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఐడియా అనమాట. మీరు సేఫ్గా వెళ్ళొచ్చు. Okay, Dixon also positive but fell more than 4%. Big companies even positive results also fall. Yes, true. 30 members. Wow. 16 likes. Super. I am new. Mountain Marketing Research. Super. Welcome sir. మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మన స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకోవచ్చు. చేయాలంటే కూడా వెరీ టైట్గా. దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఐడియా అనమాట. సో చూడండి ఎంత చిన్న విక్ ఎంత పనిచేసిందో ఇక్కడ. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రైస్ యాక్షన్ యార్. గమనించారు ఇక్కడ, ఇది షాక్ తగిలింది ఇక్కడ. ఓకే, సేమ్ ఇక్కడ టచ్ చేశాడు, షాక్ తగిలింది. ఎన్ని పాయింట్లు రికవర్ చేశాడు చూడండి. వెరీ సిగ్నిఫికెంట్ రికవర్ చేశాడు ఇక్కడ. జస్ట్ అలా టచ్ చేసాడు, వెంటనే షాక్ వచ్చేసింది. అంటే బయర్స్ ఏరియా ఇది. బట్ ఎనీ హౌ ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్అవుట్ అయినాయి. సో చూద్దాం, కొద్దిగా ఏదైనా కన్సల్టేషన్ తీసుకొని చిన్నగా రావాలి లెక్క అయితే.
అన్నీ కవర్ చేస్తాను సార్. స్వింగ్ చేస్తా, పొజిషన్ చేస్తా, ఇంట్రాడే చేస్తుంటాను. ఐ డూ ఆల్. ఇది ఇంట్రాడేనా, ఈరోజే తీసుకున్నా, బట్ మార్నింగ్ తీసుకున్నాలండి ఇది 3 o'clock అప్పుడు తీసుకొని హోల్డ్ చేసా. ఇక్కడ పెట్టాను ఇనీషియల్ స్టాప్ లాస్. సరే చూద్దాం, తక్కువ క్వాంటిటీ, ఇది మన స్టాప్ లాస్. బట్ అలాగ మళ్ళీ వచ్చింది, నా ప్రైస్కి వచ్చింది. బట్ ఐ ఫీల్ ఏంటంటే ఈ లెవెల్ అనేది టచ్ చేస్తాడు మళ్ళీ. యాక్చువల్గా వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేయలేదు, అప్పటికే మంచి ప్రాఫిట్లో ఉంది, ఎందుకంటే మన ఎంట్రీ ఇది షార్ట్ ఎంట్రీ. బట్ ఇక్కడ మళ్ళీ రిజెక్షన్ వచ్చింది మంచిగా బ్యూటిఫుల్గా. బట్ నాకు డౌట్గా ఉంది ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తాడా లేదని, కొద్దిగా డౌట్గానే ఉంది. బట్ ఇప్పుడు మనకి 9 o'clock లైవ్ పెట్టుకున్నాం, అట్లా అనుకున్నాం, టక్కున అట్లా బ్రేక్ చేసేసాడు. ప్రైస్ యాక్షన్ బాగుంటుంది దీంట్లో. మన మార్కెట్లో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, టైము షార్ట్ పీరియడ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఏదో ఆప్షన్ తీసుకున్నామంటే ఆ రోజు క్లోజ్ చేయాలి, ఓవర్ నైట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఇవన్నీ ఉంటాయి. ఇందులో ఏంటంటే కొంచెం ఫ్యూచరు డికేలు ఉండవు. సరే ఏదన్నా రిస్క్ అయితే కూడా మన లాస్ ఇది అనుకున్నాను నేను ఫస్ట్. దాని తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి, దాని తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి, ఇక్కడ పెట్టేసా. ఇప్పుడు మనకి ఇక్కడికి ట్రయల్ చేసేసాం. ఇఫ్ థింగ్స్ గోస్ రాంగ్ ఏంటంటే స్టిల్ మేక్ మనీ అని. ప్రైస్ యాక్షన్ ఎలా నేర్చుకోవాలి? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో ఏంటంటే ప్రైస్ యాక్షన్ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్యాటర్న్స్, హ్యూమన్ సైకాలజీ అండ్ హిస్టరీ టెన్ టు రిపీట్ అనమాట. ఇవి బేసిక్ చేసుకొని ఉంటుంది ప్రైస్ యాక్షన్ అనేది. అంటే మార్కెట్లో మనం పాస్ట్ జరిగిన డేటాని అనలైజ్ చేసి ఫ్యూచర్ని మనం ఫోర్కాస్ట్ చేస్తాం. అంటే పోయినసారి ఇలా జరిగింది, సో ఇప్పుడు ఇలాంటి ప్యాటర్న్ కనిపిస్తుంది, ఇలాంటి సెటప్ అనేది ఉంది, ఇలాగే జరుగుతుంది అనేది ఒక ఫోర్కాస్ట్ చేస్తుంటాను. ఇది ఫాస్ట్ డేటా హిస్టరీని మనం చదివి. క్లియర్ సార్, దట్ ఈజ్ సెట్ వే ప్రైస్ యాక్షన్ అనమాట. అయితే దీంట్లో కొన్ని ప్యాటర్న్స్ అనేది రిపీట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్, రైట్. ఇది ఎందుకు రిపీట్ అవుతుంది, ఇది వచ్చినప్పుడు మనం ఎందుకు యాక్షన్ తీసుకుంటాము అంటే, ఇది ఆల్రెడీ పాస్ట్లో చాలాసార్లు ఇలా వచ్చింది, ఇప్పుడు ఎందుకు రిపీట్ అవుతుంది, నెక్స్ట్ 100 yearsలో కూడా ఎందుకు రిపీట్ అవుతుంది అంటే, హ్యూమన్ ఎమోషన్స్ అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాయి. సో కాంబినేషన్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ ఏంటంటే ప్యాటర్న్స్ రూపంలో కనిపిస్తాయి అన్నమాట, రైట్. సో వీటిని మనం కలెక్టివ్గా చూసినప్పుడు కొన్ని ప్యాటర్న్స్ని మనం అండర్స్టాండ్ చేసుకొని, ఓకే లాస్ట్ టైం హెడ్ అండ్ షోల్డర్ వచ్చింది, లాస్ట్ టైం డబుల్ టాప్ వచ్చింది. కోర్స్ ఇది అన్సర్టైన్, 100% గ్యారంటీ ఉండదు, బట్ ఇట్ ఈస్ అ ప్రాబిలిటీ అనమాట. సో వాటి మీద మనం వర్క్ చేయటం, ఇది 1 dayలో మనకి రాదు, టైం పడుతుంది, బట్ ఇట్ ఈజ్ డూబుల్ బై డూయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రాక్టీస్. ఏంటంటే మనం ముందుకు వెళ్తాం అంతే. ఇప్పుడు చూడండి, ఈ చార్ట్ చూడగానే నేను చెప్పాను, ఎందుకంటే నేను రోజు చార్ట్లు చూస్తున్నా కాబట్టి, కొత్త వాళ్ళకి ఇలాగే ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుందని ఎందుకు చెప్పారు అనేది డౌట్ వస్తుంది కోర్స్, ఓకే. బట్ నేను చూస్తూ ఉన్నా కాబట్టి నాకు అనిపించింది ఈ లెవెల్ బ్రేక్ చేస్తే ఫాస్ట్గా వెళ్తాడని చెప్పేసి, బ్రేక్ చేసి ఫాస్ట్గా వెళ్ళాడు, రైట్. అట్లాగనే ఇవన్నీ ఏంటంటే ఆ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ అనేది రిపీట్ అవుతూ ఉంటాయి. అండ్ హిస్టరీ టెన్ టు రిపీట్ ఏంటంటే ఇట్ ఈజ్ ఎ కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఆ ఎమోషన్ ఏదైతే ఉందో అది రిపీట్ అవుతూ వస్తుంది, ఇక నెక్స్ట్ కూడా రిపీట్ అవుతుంది అనమాట, ఓకే. సో యా, దీన్ని మీరు ప్రాక్టీస్ ద్వారా నేర్చుకోగలరు సార్. ఒక చార్ట్ని మీరు తీసుకొని దాని మీద ప్రాక్టీస్ చేయటం, ఎప్పుడు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, బై కంబైనింగ్ సమ్
బేసిక్ ఇండికేటర్స్ లైక్ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, మ్యాక్డి అండ్ ఆర్ఎస్ఐ. అదే ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ విత్ వాల్యూమ్ చేస్తూ ఉంటే మీకు కూడా యూ విల్ కమ్ టు నో. ఓకే సార్, ప్రమోద్ గారు వెల్కమ్. వెల్కమ్ సార్. ఎస్ సార్ నాని గారు, మండే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గ్యాప్ అప్. అది ఎన్ని పాయింట్లు అనేది మనం చెప్పలేం. అట్లీస్ట్ 200 పాయింట్స్, 100 పాయింట్స్, ఇంకా అంతకైనా ఎక్కువగా కూడా వెళ్ళొచ్చు. బట్ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. అండ్ మార్కెట్ కూడా అదే కోరుకుంటుంది. ఎందుకంటే రియల్గా మార్కెట్ కిందకు వెళ్ళాలని సెంటిమెంట్లో లేదు. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ యొక్క అటాక్ అనేది జరిగింది. చూడండి, మార్కెట్కి వెళ్ళాలనే ఉద్దేశం ఉంటే ఇంత పైకి రాదు. బట్ ఇక్కడ పైకి వచ్చినాక న్యూస్ అనేది ఉంది. బట్ దాన్ని కూడా అబ్జార్బ్ చేసేసుకుంది. అంతగా నెగిటివ్గా రియాక్ట్ అవ్వాలా. సో 24,000 సపోర్ట్ తీసుకుంది. అండ్ గుడ్ న్యూసే అనుకుంటున్నాను. సో గ్యాప్ అప్ అయితే ఇంకా మనకి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అయిపోతుంది 24,000. క్లియర్ సార్? ఇది చూడండి, ఇది డిసెండింగ్ ప్యాటర్న్. ఇది డిసెండింగ్ ప్యాటర్న్ అనేది ఇలాగే ఉంటుంది. మీకు ఒకసారి నేను గూగులింగ్ చేసి చూపిస్తా. ఇగో చూడండి, ఇక్కడ ప్రైస్ ఒకటే దాన్ని సపోర్ట్ తీసుకొని బ్రేక్అవుట్ అయింది. ప్రైస్ ఒకటే లెవెల్లో రెస్పెక్ట్ చేసి బ్రేక్అవుట్ అయింది. దిస్ ఈజ్ సెట్ టు బి డిసెండింగ్ ట్రయాంగిల్ అనమాట. సో ఇక్కడ హారిజంటల్గా ఒక సపోర్ట్ అనేది తీసుకుంది. ఇది డిసెండింగ్ ట్రయాంగిల్, ఇది డిసెండింగ్ ట్రయాంగిల్. కనిపిస్తుందా అండి? ఇది డిసెండింగ్ ట్రయాంగిల్. సో సేమ్ ఉందా ప్యాటర్ను? ఏమైనా డిఫరెంట్ ఉందా? సేమ్ ఉంది. ఇక్కడ మనకి పెద్దగా ఏమి డిఫరెన్స్ లేదు. ఇది సపోర్టు, ఇదిగోండి ఇక్కడ సపోర్టు, ఇక్కడ సపోర్టు, ఫైనల్గా బ్రేక్అవుట్ అయింది. క్లియర్? ద ప్యాటర్న్ ఈజ్ క్లియర్ అనమాట కదా. రైట్. డెఫినెట్గా మేడం, వీ డూ డిస్కస్ అబౌట్ ట్రేడింగ్ వ్యూ, హౌ టు యూస్, దాన్ని ఎలా మనం యూస్ చేసుకోవాలనేది చేద్దాం. ఓకే, చేద్దాం మేడం. డెఫినెట్గా ఐ విల్ ఎక్స్ప్లెయిన్, డోంట్ వరీ. వాట్ అబౌట్ ఐసిఐసి బ్యాంక్? మల్లికార్జున గారు అడుగుతున్నారు. ఐసిఐసి బ్యాంక్ వెరీ గుడ్ కంపెనీ సార్. నేను చార్ట్ చూడకుండానే చెప్పేస్తున్నాను. ఐసిఐసి బ్యాంక్ అవుట్ పర్ఫార్మింగ్ స్టాక్. ఎవ్రీ డిప్ ఈజ్ ఎ గుడ్ బాయింగ్ ఆపర్చునిటీ. ఎందుకు అలా అన్నానంటే, మార్కెట్కి ఎగెనిస్ట్గా వెళ్ళింది ఐసిఐసి బ్యాంక్ ఒకటే. ఓకే, మార్కెట్కి ఎగెనిస్ట్గా వెళ్ళింది అంటే మార్కెట్ ఎలా వెళ్తుంది? కిందకి వెళ్తుంది. ఇది ఒక్కటే ఎగెనిస్ట్గా వెళ్ళింది. అండ్ ఫండమెంటల్లీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ. బట్ మనం ఎవ్రీ ప్రైస్లో కూడా చేయొద్దు. చాలా నిశితంగా పరిశీలించి ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గరకు వచ్చినప్పుడు
మనం గ్రాడ్యువల్గా పిక్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఇస్ అ వెరీ గుడ్ కంపెనీ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ 45 degrees. డిప్ వస్తుంది, మీరు మూవింగ్ యావరేజెస్ యూజ్ చేసుకోవచ్చు. ఆ డిప్ వచ్చినప్పుడు అక్కడ కొద్దిగా సపోర్ట్ తీసుకుందంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే ఒక రబ్బర్ బ్యాండ్ థియరీ అనమాట. మూవింగ్ యావరేజెస్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు మళ్ళీ మీన్ ప్రైస్కి రావడం అనేది జరుగుతుంది. అందుకే మూవింగ్ యావరేజెస్ అనేది ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తూ ఉంటాయి. బట్ దీన్ని మనం అర్థం చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇదంతా కొంచెం జిగ్జాగ్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కొన్ని చార్ట్స్ ముఖ్యంగా లో లిక్విడ్ స్టాక్స్ ఏంటంటే వోల్టైల్గా ఉంటాయి. బట్ చూడండి, అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్కి దగ్గరగా వచ్చిందో క్వాలిటీ స్టాక్ అనే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు కొద్దిగా వెళ్ళింది కదా, మూవింగ్ యావరేజ్ ప్రైస్ దగ్గరకు వచ్చినప్పుడు మనం బయింగ్ ఆపర్చునిటీ అనేది చూడవచ్చు. దట్ విల్ బీ గుడ్ అనమాట. సో మేడం, ఇది మన ట్రేడింగ్ వ్యూ అకౌంట్. ఓకే, సో చెప్పేస్తున్నాను, దీంట్లో రాకెట్ సైన్స్ ఏం లేదు. బేసికల్గా లెఫ్ట్ సైడు టూల్స్ ఉంటాయండి. ఇక్కడ టూల్స్ ఉంటాయి. మీరు ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. దీంట్లో మనం బేసికల్గా ఈ లైన్ నేను ఒక గీత గీయాలనుకుంటున్నాను, రెసిస్టెన్స్ ఇట్లా గీసుకోవడానికి. అండ్ దాని తర్వాత ఇక్కడ కీప్ డ్రాయింగ్ అంటే మనం ఒకసారి ఒక టూల్ అనేది తీసుకున్నాం అనుకోండి, అది మనం రైట్ క్లిక్ చేసేదాకా ఎన్ని గీతలైనా గీసుకోవచ్చు అనమాట. రైట్ క్లిక్ చేసామంటే వెళ్ళిపోద్ది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే కీప్ డ్రాయింగ్ అనమాట. అది ఎనేబుల్ అయ్యి ఉంటే మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు చూడండి నేను తీసుకొని డ్రా చేశాను, నెక్స్ట్ క్లిక్ చేస్తే రావట్లా, ఎందుకంటే డిజేబుల్ చేసేది. ఇది కొంచెం మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేయడం అంటే జస్ట్ దీంట్లో ఏమున్నాయి, ఓకే ఇక్కడ యారో ఉంది, యారో నేను చేయొచ్చు, లైక్ చిన్న ప్రాక్టీస్ అనమాట. యూ విల్ కమ్ టు నో వాట్ ఈస్ దేర్ అనేది. సో బేసికల్గా ఇక్కడ లైన్లు ఉంటాయి, మనం ఎక్కువ వాడుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ వాంట్ టు డ్రా ఏ ట్రెండ్ లైన్ అనుకోండి. ఇది మ్యాగ్నెట్, ఇది మనకు అవసరం లేదు ప్రస్తుతానికి. నేను ఒక లైన్ డ్రా చేయాలనుకుంటున్నాను ఇది. దాని తర్వాత రైట్ సైడ్ మీకు వాచ్ లిస్ట్లో యాడ్ సింబల్ అని ఉంటుంది ఇక్కడ. ఓకే, మీరు యాడ్ చేసుకోవచ్చు చక్కగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను టీసీఎస్ ఆల్రెడీ ఉన్నట్టుంది నాకు, టీసీఎస్ ఉంది, యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిఎల్ఎఫ్ స్టాక్ అనేది ఐ వాంట్ టు ట్రాక్ అంటే ఇక్కడ చూడండి ప్లస్ బటన్, అది క్లిక్ చేయగానే మీకు యాడ్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, యాడ్ అయిపోయాక దాని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. పైన మీకు టైం ఫ్రేమ్స్ ఉంటాయండి. ఒక మేడం గారు అడిగారు కాబట్టి క్విక్ ఈ వీడియో ఇది అప్డేట్. ఇక్కడ ఇవన్నీ స్టార్ మార్కులు పెట్టుకుని, ఎందుకంటే నేను ఎక్కువగా యూజ్ చేస్తుంటా, ఇన్ని అవసరం లేదు మనకి జనరల్గా. ఓకే, అంటే షార్ట్ కట్స్ అనమాట, ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1 minute తీసేస్తే ఇక్కడ నుంచి 1 minute వెళ్ళిపోతుంది. ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దిస్ ఇస్ నాట్ అ బిగ్ డీల్ అనమాట. సో డైలీ టైం ఫ్రేమ్ ఇక్కడ పెడితే డైలీ టైం ఫ్రేమ్ రావడం జరిగింది. ఇక్కడ మన క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి ఇందులో. రెంకో చార్ట్స్, ఓకే. సో హికనాషి కొంతమంది యూస్ చేస్తూ ఉంటారు. జస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి ఒకసారి. మీకు ఇది హికనాషి కొంచెం నాయిస్ని తీసేస్తుంది. క్యాండిల్ స్టిక్స్ ఎగ్జాక్ట్గా ఓపెన్, హై, లో, క్లోజ్ ఎలా ఉంది. లైన్ చార్ట్, ఐ జస్ట్ వాంట్ టు సీ ద ప్రైస్ డైరెక్షన్ ఎలా ఉంది అనేది. ఓకే, ట్రెండ్ చూడగానే డిఎల్ఎఫ్ షార్ట్ టర్మ్లో డౌన్ ట్రెండ్లో వెళుతూ ఉంది కిందకి. ఇదనమాట బేసికల్గా క్యాండిల్ స్టిక్స్ ఏంటంటే విచ్ గివ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, వెరీ యాక్టివ్ ట్రేడర్స్కి ఇది హెల్ప్ అవుతుంది. అంతే, ఇంకేం లేదు దీంట్లో మీరు యూజ్ చేయాల్సింది. సింపుల్గా ఒక చార్ట్ తీసుకుంటారు, మీరు నిఫ్టీ కావాలంటే నిఫ్టీ యాడ్ చేసుకుంటారు, గోల్డ్ కావాలంటే గోల్డ్ యాడ్ చేసుకుంటారు, దాన్ని చూస్తారు. యూ మార్క్ ద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ యూ కెన్ కన్వర్ట్ ద ఐ మీన్ టు సే ఏంటంటే ఇక్కడ మీకు ఎక్కువగా ఇండికేటర్స్ యూస్ చేస్తుంటారు కాబట్టి ఇక్కడ చూడండి. దీంట్లో ఏంటంటే లిమిటెడ్గా 2 ఇచ్చారు, ఎవరో చెప్పారు 3 ఇస్తున్నారని చెప్పేసి. ఐఎమ్ నాట్ షూర్, లెట్ మీ ట్రై. ఓకే, ప్రస్తుతానికి 2 ఇండికేటర్లు మూవింగ్ యావరేజ్ యాడ్ చేశాను. ఐడిఎక్స్ ఇంకొకటి ఏదైనా యాడ్ చేద్దామా? మ్యాక్డీ మేడం గారు అన్నారు ఒకసారి 3 ఇస్తున్నారని, లేదు 2 వస్తున్నారు. ఓకే, సో ఫ్రీ వెర్షన్ ఇది, 2 ఉంటాయి మనకి ఇండికేటర్స్. మీకు ఎక్కువ కావాలి అంటే పే చేసుకోవాల్సి వస్తుంది. అండ్ మోరోవర్ మీ బ్రోకర్ ఆల్రెడీ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు ఇవన్నీ కూడా. కొన్ని కస్టమ్ ఇండికేటర్స్ ఉంటాయి. ఓకే, కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, బట్ బేసిక్గా ఇది ఫ్రీ వెర్షన్ ఈజ్ ఎనఫ్ అనమాట ఫర్ టైం బీ.
సింపుల్. దీంట్లో మీరు ఇండికేటర్స్ వేసుకుంటారు. మీకు ఇండికేటర్ అక్కర్లేదు, ఇంకో ఇండికేటర్, ఏమేమి ఇండికేటర్లు ఉన్నాయి ఇక్కడ మొత్తం మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. పర్సనల్గా మనం ఏమైనా చేసామా, టెక్నికల్గా ఏమున్నాయి, ఫైనాన్షియల్స్ ఉన్నాయి, కమ్యూనిటీ, ఓకే, ఇవన్నీ కూడా ట్రెండింగ్ మీరు యాడ్ చేసుకొని ఎక్స్పెరిమెంట్ చేయండి. ఓకే, క్లియర్. ఇంతే బేసికల్గా దీన్ని చూడండి ప్రస్తుతానికి. ఇది భలే ఉంది కలర్గా. సూపర్, ఫైన్. మన బిట్కాయిన్ ఏం చేస్తుంది, మనకైతే కొద్దిగా పాజిటివ్గానే ఇస్తుంది రిటర్న్స్. ఓకే, నో ప్రాబ్లం. ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేయటం అంటే చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్, మొత్తం మనకు అర్థమవుతుంది ఇనిషియల్గా. నేను యుఎస్ ఏది వే బ్యాక్ అప్పుడు యుఎస్ ఒక అతను వీడియో చేస్తుంటే అప్పుడు చూశాను ట్రేడింగ్, ఇదేది అని చెప్పేసి ఓపెన్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకప్పటి నుంచి దీన్ని ఫాలో అవుతూ వస్తున్నా. ద బెస్ట్ థింగ్ ఏంటంటే హయ్యెస్ట్ రిలయబిలిటీ అండ్ చార్టింగ్ ప్యాకేజీలో మాత్రం నంబర్ 1 ఇది. ఓకే, సూపర్ ఉంటుంది మనకి. అండ్ మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సెటప్ అనేది నేను సేవ్ చేయాలంటే Ctrl+S అనేది ప్రెస్ చేస్తే సేవ్ అయిపోద్ది అనమాట ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ నేను ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ప్రోడక్ట్స్ సూపర్ చార్ట్స్ ఉంటుంది. ఏదైతే మనం సేవ్ చేసుకున్నామో అదే లోడ్ అవుతుంది. Ctrl+S, లేదంటే ఇక్కడ పైన అన్నేమ్డ్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేశారంటే అక్కడ కింద సేవ్ బటన్ వస్తుంది. చూడండి, ఇది మనకి యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది. అండ్ సెట్టింగ్స్ మార్చాలంటే కూడా ఇక్కడ an ఆప్షన్ ఉంటుంది అనమాట. ఈ వీడియో అయిపోయినాక ఒకసారి చూడండి, ఒకవేళ నేను క్విక్గా వెళ్తూ ఉంటాయి. ఓకే, ఫైన్. శివ గారు, గుడ్ ఈవినింగ్ సార్, ఎలా ఉన్నారు? డిన్నర్ అయిపోయిందా? రేపు మార్కెట్ మొత్తం మీద గ్యాప్ అప్ చేస్తున్నారు మీరు. ఎస్ సార్, సెస్ అడుగుతున్నారు సార్, ఓన్లీ ప్రైస్ యాక్షన్తో ట్రేడ్ చేయొచ్చా? ఎస్ సార్, ప్రైస్ యాక్షన్ చేయొచ్చు. నో ఇండికేటర్స్ అనేది అవసరం లేదు, ఎందుకంటే ఇండికేటర్స్ ప్రైస్ని ఫాలో అవుతూ ఉంటాయి. బట్ మనం రిఫరెన్స్గా ఉంచుకుంటే కూడా తప్పులేదు. ఓకే, సో నో ప్రాబ్లం, వీ కెన్ ఫాలో ద ప్రైస్ అండ్ ప్రైస్ ప్యాటర్న్స్. ఓకే, సింపుల్. ఇదో ప్యాటర్న్ సార్, ఇక్కడ దీంట్లో మనకి ఎటువంటి ఇండికేటర్స్తో పెద్దగా పని లేదు. ఇది ఏదైతే ఉందో ఇదో ప్యాటర్న్. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కొంచెం టెక్నికల్ అనాలిసిస్ మనం నేర్చుకున్నాం అనుకోండి. ఇది చూడండి, నేను ఏదైతే డ్రా చేస్తున్నా అది గమనించండి. ఇక్కడ నేను షార్ట్ తీసుకుంది ఎందుకు అంటే 61.8 రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎగ్జాక్ట్గా షార్ట్ తీసుకున్నాను. ఇక్కడ గమనించారా? ఇదిగోండి 61.8 లెవెల్, నేను అక్కడే షార్ట్ తీసుకున్నాను. ఎందుకంటే ఒక డ్రాప్ అనేది జరిగి బౌన్స్ అయింది. ఇక్కడ చూడండి, సిగ్నిఫికెంట్గా డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసి, ఓకే, అక్కడ నుంచి డ్రాప్ అయ్యి నెక్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ బౌన్స్ అయ్యాడు. సో ఇక్కడ ఏం జరగవచ్చు, కిందకి వెళ్ళొచ్చు, లేదు అంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు. 2 ప్రాబబిలిటీస్ ఉన్నాయి మనకి. దీస్ ఆర్ ఆల్ ప్రాబబిలిటీస్, రైట్? బట్ నాకు ఇక్కడ ప్రైస్ యాక్షన్ రిజెక్షన్ జరుగుతుంది. సో ఫిబొనాకీ లెవెల్స్, దీస్ ఆర్ సింపుల్ టూల్స్ అనమాట. ఒకవేళ కొత్త వాళ్ళు అయితే డోంట్ వరీ, ఇవన్నీ మనకి అలవాటు అవుతాయి తర్వాత. సో ఇక్కడికి వచ్చింది, ఐ హ్యావ్ టేకెన్ ద రిస్క్. ఓకే, సో దిస్ ఈజ్ ద టెక్నికల్ అనాలిసిస్. సింపుల్ ప్రైస్ యాక్షన్ అండ్ టూల్స్ అనమాట, అవి మనకి హెల్ప్ చేస్తాయి. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ మనకి ఎటువంటి ఇండికేటర్ అక్కర్లేదు. బట్ ఇండికేటర్ని మనం తప్పని, అది దాని మీద మనం నెగిటివ్ వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే ఇండికేటర్స్ దాన్ని ఎలా వాడాలి అనేది తెలిస్తే కూడా మనం దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎస్, అది అయిపోయిందా డిన్నర్? రైట్. మహేష్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. రోజు ప్రీ మార్కెట్ గుడ్ మార్నింగ్ చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మహేష్ రెడ్డి గారు చాలామంది మార్నింగ్ కరెక్ట్గా చెప్తూ ఉంటారు. ఓకే, సో గ్రేట్. బుల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు.
దిస్ ఈజ్ అవర్ ట్రైలింగ్ స్టాప్ లాస్, ఇట్స్ గాట్ ట్రిగ్గర్డ్. ఓకే, నో ప్రాబ్లం. వితౌట్ స్టాప్ లాస్ ఎప్పుడూ ట్రేడ్ చేయొద్దు సార్, అది గుర్తుపెట్టుకోండి. వితౌట్ స్టాప్ లాస్ ఎప్పుడూ ట్రేడ్ చేయొద్దు. అది ఎంత ష్యూర్ షాట్ అయినా 100% అయినా, మనం ఎంత అనాలిసిస్ చేసినా, ఎంత న్యూస్ ఉన్నా. చూడండి ఇప్పుడు సడన్గా గ్యాప్ అప్ అవుతుంది రేపు, చెప్తున్నాను. ఓకే, సో ఎనీథింగ్ కెన్ హ్యాపన్ మార్కెట్లో అన్నట్టు మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి అంతే. మన క్యాపిటల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే, అది మన జాబ్. లేదు నేను ఇన్ని ఇండికేటర్లు వేసాను, ఇంత అనాలిసిస్, ఇంత ప్రైస్ యాక్షన్ చూసాను, ఇంత డేటా చూశాను, ఇది ష్యూర్ షాట్ అనుకున్నామా, మనం రాంగ్ డైరెక్షన్లో వెళుతున్నట్టే గ్యారంటీగా. ఓకే, ₹1 తీసుకోవాల్సిన చోట అవసరమైతే ఇంకొక పావల వెచ్చించి రిస్క్ తీసుకోండి, కానీ స్టాప్ లాస్కి లేకుండా మాత్రం ట్రేడ్ చేయొద్దు. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి. క్లియర్ సార్? రామ్మోహన్ గారు హలో అండి, హాయ్ సార్, ఎలా ఉన్నారు? వెరీ స్పీడ్తో వచ్చాడు కదా, వెరీ స్పీడ్, సిగ్నిఫికెంట్ స్పీడ్తో వచ్చాడు. ట్రేడింగ్లో 5 years హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అవ్వచ్చా? దిస్ ఈజ్ అ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. అవ్వకూడదనే ఉండదు సార్. ఓకే, బట్ ఏంటంటే మైండ్ సెట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సెల్ఫ్ అనాలిసిస్, ఇంట్రోస్పెక్ట్ అంటారు కదా, మనల్ని మనం అనలైజ్ చేసుకోవాలి. అది మనకి సూట్ అవుతుందా, దానికి మనం సూట్ అవుతామా, లేకపోతే మనకి ఇంకా వేరే ఇన్స్ట్రుమెంట్స్కి మనం సూట్ అవుతామా, ఇన్వెస్ట్మెంట్ బాగా చేయగలమా, స్వింగ్ ట్రేడింగ్ చేయగలమా. ఎందుకంటే వీ కెనాట్ కంపేర్ విత్ అదర్స్. ఓకే, సో ఆ ఇంట్రోస్పెక్ట్ అనేది ఎప్పుడైతే మనం చేసుకొని రియలైజ్ అవుతాం, దెన్ ఏంటంటే వీ విల్ సీ ద గుడ్ థింగ్స్ అనమాట. బట్ వాళ్ళు ఏదో చేస్తున్నారు, నేను కూడా ఫోర్స్ఫుల్గా చేసామంటే మాత్రం ఇట్ కెనాట్ గివ్ ఎనీ రిజల్ట్స్. మైండ్ సెట్ అండ్ అవర్ హాబీస్, యాటిట్యూడ్స్ మ్యాటర్స్. క్లియర్ సార్? వితౌట్ స్టాప్ లాస్ డ్రైవింగ్ ఏ కార్ వితౌట్ బ్రేక్. కరెక్ట్ సార్, ట్రూ. అది ఎంతో కొంత రిస్క్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు కంపల్సరీగా మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సో సెస్ గారు మీరు అడిగారు కాబట్టి మీరేం చేస్తారంటే ముందు ప్యారలల్గా చూడండి, కొద్దిగా పేపర్ ట్రేడింగ్ చేయండి, అబ్జర్వ్ చేయండి, అండ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి రియల్గా. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. ఈ రోజు నుంచి మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో కంపల్సరీగా స్టాప్ లాస్ అనేదాన్ని ఒకటి మనం అలవాటు చేసుకుందాం. ఓకే, ఇప్పుడు దాకా ఏం జరిగిపోయింది అనేది తీసేసి, ఎందుకంటే మన ఎక్స్పెక్టేషన్స్ని, మన అంచనాలను మార్కెట్ తలకిందులు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే, ఇప్పటికిప్పుడే మనం చూస్తే ఇదేదో బ్రేక్అవుట్ అయిపోయింది అనుకున్నాం, మంచి ప్రాఫిట్ వచ్చింది. ఓకే, కానీ చూడండి ఎంత పైకి వెళ్ళాడు, ఇక్కడి నుంచి కిందకు వస్తుందా అనేది మనకు తెలియదు. ప్రాపర్గా మనం పొజిషన్ సైజింగ్, ఎన్ని క్వాంటిటీ తీసుకుంటే ఐఎమ్ కంఫర్టబుల్, నెక్స్ట్ వచ్చేసరికి స్టాప్ లాస్, ఇది లేకుండా ప్రైస్ యాక్షన్ తెలుగు ఎవరైతే ఫాలో అవుతున్నారో చేయొద్దు. ఓకే, ట్రేడ్ చేయొద్దు. ఒక ఆప్షన్ బై చేయండి, ఒక ఆప్షన్ సెల్ చేయండి, ఒక ఫ్యూచర్ తీసుకోండి, ఒక ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయండి, వాట్ ఎవర్ ఇట్ మే. ఇన్వెస్ట్మెంట్ గురించి కాదు నేను అంటే, జస్ట్ ట్రేడింగ్ గురించి. ఇన్వెస్ట్మెంట్కి స్టాప్ లాస్ పెట్టకూడదు, పెట్టాల్సి వస్తుంది. ఫ్రాడ్ ఏదైనా జెన్సాల్ ఇంజనీరింగ్లో అట్లాంటి జరిగినప్పుడు, మనకి ఏదైనా వచ్చినప్పుడు మనం ముందుగా ఇమీడియట్గా బయటకు వచ్చి ఆలోచించాలి. బట్ ఇన్ జనరల్ హెచ్డిఎఫ్సిలో ఇన్వెస్ట్ చేసాం, ఏదో ఒక 1% కిందకు వచ్చింది, దాంట్లో ఎగ్జిట్ అయిపోతే మనకు దాని మీనింగ్లెస్ అది. రైట్ సార్? ఇన్ ద లైవ్ చార్ట్, how many people lost money in trading after loss and how many then consistently earning money? సూపర్. ఈరోజు 23 members, 24 likes, 25 likes. ఇన్వెస్ట్ చేసుకోండి సార్. ఓకే, డోంట్ ఫోర్స్ యువర్ సెల్ఫ్. మీరు కంఫర్టబుల్గా లేరు, దెన్ బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీరు యాక్టివ్గా చేయగలుగుతున్నారు, ట్రేడింగ్ చేసుకోండి. డోంట్ ఫోర్స్ యువర్ సెల్ఫ్. ఓకే, అట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు, మీ డబ్బులు, మీ లైఫ్
ఓకే, డోంట్ కంపేర్, డోంట్ ఫోర్స్ యువర్ సెల్ఫ్. మీకు వర్కౌట్ అవ్వట్లేదు, దెన్ గో బ్యాక్ టు నార్మల్. చేయగలుగుతున్నారు, గో ఫార్వర్డ్, టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. లార్జ్ క్యాప్లో మ్యానిపులేషన్ చాలా కష్టం. ఎస్ సార్, ఎందుకంటే అది అందరి దగ్గర ఉంటాయి. ఓకే, పబ్లిక్ ఎఫ్ఐఎస్, డిఐఎస్ అందరి దగ్గర ఉంటాయి. సో ఇట్స్ బీన్ వెరీ డిఫికల్ట్. బట్ కొంత ఉంటుంది, కంప్లీట్గా డినై చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐఎస్ ఏం చేస్తుంటారంటే హెవీ వెయిట్స్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుంటారు. ఎక్స్పైరీ రోజు మనకి ఒక 100 పాయింట్లు 50 పాయింట్లు మూవ్ అవ్వాలంటే అల్లాడిపోద్ది మార్కెట్. ఎందుకంటే డెఫినెట్లీ దే కంట్రోల్ ద మార్కెట్స్ అనమాట. అంటే వాళ్ళు ఆల్గోస్ యూజ్ చేసి కంట్రోల్ చేస్తుంటారు. అవసరమైతే యాడ్ చేస్తారు హెవీ వెయిట్స్ని, లేదు బేరిష్గా ఉన్నారనుకోండి వాళ్ళు కొద్దిగా సెల్ చేస్తారు. అక్కడ నుంచి వాళ్ళు ఇంట్రాడేలో కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంటుంది. యా, లైట్గా ఉంటుంది. బట్ మీరు అన్నట్టు సార్, మనం ఒకటి చెప్పుకున్నాం డౌ థియరీలో, ప్రైమరీ ట్రెండ్ కెనాట్ బి మ్యానిపులేటెడ్. గుర్తుందా శివ గారు? ప్రైమరీ ట్రెండ్ కెనాట్ బి మ్యానిపులేటెడ్, ఇంట్రాడే షార్ట్ టర్మ్ ట్రెండ్స్ కెన్ బి మ్యానిపులేటెడ్ అని. అండ్ రిమెంబర్ దట్ ప్రైమరీ ట్రెండ్ ఏదైతే ఉందో, బ్రాడర్ ట్రెండ్, దట్ విల్ కీప్ గోయింగ్. మేబీ ఒక రోజు కిందకి వెళ్ళొచ్చు, 2 రోజులు కిందకి వెళ్ళొచ్చు, 3 రోజులు వెళ్ళొచ్చు, మళ్ళీ ట్రెండ్ విల్ కంటిన్యూ అనమాట ప్రైమరీ ట్రెండ్ డైరెక్షన్లో. శ్రీనివాస్ కే గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇంకేంటంటే కొత్త ఇండికేటర్లు అయితే నేను ట్రై చేయను. నేను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా చేసి ఎక్స్పెరిమెంట్ చేసేసాను చాలా ఇండికేటర్స్. యా, గుడ్ గుడ్. శ్రీనివాస్ గారు పాలపాటి, గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ సార్, ప్రైమరీ ట్రెండ్ కెనాట్ బి మ్యానిపులేటెడ్, షార్ట్ టర్మ్ ట్రెండ్స్ క్యాన్ బి మ్యానిపులేట్, దట్ ఈజ్ పాసిబుల్. మనం గ్యారంటీగా చెప్పలేమండి 100% మ్యానిపులేషన్ అని, బట్ ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే మనం ఎక్స్పైరీ చూస్తున్నాం కాబట్టి వాళ్ళు ఒక రౌండ్ నెంబర్ దగ్గర అలాగా పెట్టేస్తారు. సో చాలాసేపు ఉంచేస్తారు అలాగా. ఇట్ ఈజ్ డూబుల్ అనమాట. ఎందుకంటే ఒక రోజుకి ఇంత క్యాపిటల్తో రిటైలర్స్ వస్తారని వాళ్ళకి తెలుసు. ఆ క్యాపిటల్ కంటే వాళ్ళ దగ్గర ఎక్కువ క్యాపిటల్ ఉందనుకోండి, దే కెన్ కంట్రోల్. లేదు వాళ్ళకి కావట్లేదు అనుకున్నాడు, దే ఫాలో ద ట్రెండ్ అనమాట. అంతే, ఏం లేదు, సింపుల్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ దేర్ కెపాసిటీ అట్ ద మూమెంట్. వన్ మినిట్లో and 103240. This is the consolidation breakout. ఓకే, సో వస్తే కూడా ఇక్కడ దాకా రావడానికి పాసిబిలిటీ ఆల్రెడీ ఒకసారి వచ్చేసింది, వచ్చి బౌన్స్ అయింది. బట్ ఎనీ హౌస్ చూద్దాం. దిస్ ఈజ్ ట్రిక్కీ సిచ్యువేషన్. బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు కొద్దిగా ఇప్పుడు.
సుజాత ఇంజనీరింగ్ వర్క్స్. నాకు కొన్ని సందేహాలకు మీ వీడియో చూడటం వల్ల తీరినవి. కీప్ ఇట్ అప్, వెరీ గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈశ్వరి ఈషు, బిట్ కాయిన్ పడుతుందా లేక ఇంకా పైకి వెళుతుందా? సో ప్రస్తుతానికైతే కొద్దిగా బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. సో అగ్రెసివ్గా అయితే వెళ్ళకపోవచ్చు. నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫార్మేషన్ అయితే కనపడుతుంది. ఇది దాటితేనే మనకి అప్ ట్రెండ్ వెళుతుందండి. దిస్ కెన్ యాక్ట్ యాజ్ మనం ఒక రిఫరెన్స్ లాగా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా పొజిషన్స్ ఉన్నాయంటే కూడా మీకు ఇది మ్యాక్స్, ఇంతకంటే మనం తీసుకోకూడదు రిస్క్. ఓకే, క్లియర్? ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ బ్రేక్ చేశాడు, బట్ లోపలికి వచ్చేసాడు, మళ్ళీ రిజెక్షన్ జరుగుతుంది, కొద్దిగా వోల్టైల్గా ఉంది. దిస్ ఈజ్ అవర్ మ్యాక్స్ స్టాప్ లాస్. ఇక్కడ ఏదైనా కన్సోలిడేషన్ తీసుకొని చిన్న కిందకి వెళ్ళాలి లెక్క అయితే. బట్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసాడంటే చిన్నగా పైకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. క్లియర్? కొద్దిగా సెల్లింగ్ చేస్తున్నారు, మళ్ళీ చూద్దాం, విల్ సీ. సపోర్ట్ దగ్గర హ్యామర్ క్యాండిల్కి ఎంత యాక్యురసీ ఉండొచ్చు బ్రో? సపోర్ట్ దగ్గర హ్యామర్ క్యాండిల్కి ఇక్కడ మంచి ప్రశ్న అడిగారు సార్ మీరు. సపోర్ట్ దగ్గర హ్యామర్ క్యాండిల్ జనరల్గా ఏంటంటే మార్కెట్ న్యూట్రల్ సెంటిమెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ న్యూట్రల్ సెంటిమెంట్ ఉంది, వర్కౌట్ అవుతుంది. మార్కెట్ బుల్లిష్ సెంటిమెంట్ ఉంది, బుల్లిష్ హ్యామర్ వర్కౌట్ అవుతుంది. బట్ మార్కెట్ బేరిష్ సెంటిమెంట్లో పడిపోతుంది అనుకోండి మనకి, దెన్ ఏంటంటే మనం సపోర్ట్ దగ్గర కంటే కూడా రెసిస్టెన్స్ దగ్గర వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ అనమాట. అండ్ యా, మీరు నిఫ్టీ 50 అనేది చూసుకున్నట్టయితే ఇది కొన్ని నిజాలు నేను మాట్లాడతానండి, ఓకేనా? ఇది హ్యామరు, కరెక్టా? ఓకే, దాని తర్వాత కొద్దిగా వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, ఎందుకంటే మార్కెట్ బేరిష్లో ఉంది ఆ టైంలో. అంటే మార్కెట్ యొక్క ఇంటెన్షన్ దట్ ఈజ్ మ్యాటర్ అలాట్. ఇప్పుడు బుల్లిష్ మార్కెట్ ఉంది, బుల్లిష్ సెంటిమెంట్ ఉంది, మనకు పెద్దగా బేరిష్ సెంటిమెంట్ అంటే ఈ జియోపొలిటికల్ కొద్దిగా అన్సర్టనిటీ కానీ ఇటువంటిప్పుడు మీరు సపోర్ట్స్ దగ్గర చూడొచ్చు మంచిగా. ఓకే, వర్కౌట్ అవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ మార్కెట్ సెంటిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో కంబైన్డ్గా మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. అంటే ఒక బుల్లిష్ సెంటిమెంట్ మార్కెట్ వెళుతూ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో ఒక హ్యామర్ కనపడింది చూడండి, ఆ టైంలో హ్యామర్ తీసుకున్నారనుకోండి మీ యాక్యురసీ చాలా ఎక్కువ ఉంటుంది. బేరిష్ ట్రెండ్లో పడుతూ ఉంది మార్కెట్, అన్నీ కూడా బ్లీడ్ అవుతున్నాయి. ఇటువంటి టైంలో ఏంటంటే ఫెయిల్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అనమాట. అయితే మీరేం చేస్తారంటే వీక్లీకి వెళ్ళి చెక్ చేయండి. వీక్లీలో కనుక మీకు అనిపిస్తే విత్ గ్రేట్ వాల్యూమ్ అండ్ స్ట్రాంగ్ రిజెక్షన్ క్యాండిల్, దెన్ యాక్యురసీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. చాలామంది ఈ యొక్క అప్ ట్రెండ్లో చాలా మనీ సంపాదించారు సార్. అంటే బ్లైండ్గా ఇన్వెస్ట్ చేసిన మనీ వచ్చినాయి. బట్ మార్కెట్ డైనమిక్స్ చేంజ్ అయినప్పుడు ఏంటంటే వెరీ టఫ్గా ఉంటుంది. ఈ టైంలో మనం బ్లైండ్గా దేంట్లో ఇన్వెస్ట్ చేసుకున్నా సూపర్ రిజల్ట్స్ వచ్చినాయి. బట్ ఇక్కడ మార్కెట్ డైనమిక్స్ మారినప్పుడు ఇట్స్ బీన్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే మార్కెట్ సెంటిమెంట్ మారిపోయింది. ఇక్కడ ఏది ఇన్వెస్ట్ చేసుకున్నాం మనం, అసలు కంపెనీ ఫండమెంటల్గా ఏమీ లేకపోయినా సరే మంచి రిటర్న్స్ వచ్చినాయి.
బట్ ఎప్పుడైతే మార్కెట్ బేరిష్ సెంటిమెంట్లోకి వెళ్తుందో ఈవెన్ ఫండమెంటల్ గుడ్ కంపెనీస్ కూడా పడిపోయింది దారుణంగా, బికాస్ ద సెంటిమెంట్ చేంజ్ అయిపోయింది అనమాట. సో ఇది ఈ డైనమిక్స్ అనేది మనం వీటిని తీసుకొని మనం ఎనాలిసిస్కి అప్లై చేసుకొని కంబైన్డ్గా వెళ్తే మనకి మంచి రిజల్ట్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి రిటర్న్స్ కూడా సిగ్నిఫికెంట్గా రాకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ట్రేడ్ డీల్ అనేది నెక్స్ట్ ఇంపాక్ట్ అవుతుంది డెఫినెట్గా. అఫ్కోర్స్ ఇది మరీ దారుణంగా కాదు, కొంత ఇంపాక్ట్ అవుతుంది. దాని తర్వాత ఇన్ఫ్లేషన్ రైజ్ అవుతుంది. ముఖ్యంగా యుఎస్ ఇన్ఫ్లేషన్ రైజ్ అయింది అనుకోండి, వాళ్ళకి ఎవ్రీ వీక్కి డేటా అప్డేట్ ఉంటుంది, ఎంప్లాయీ డేటా కానీ ఇవన్నీ కూడా. అవి నెగిటివ్గా వచ్చినట్టు మార్కెట్స్ మళ్ళీ సెంటిమెంట్ స్టార్ట్ అయిపోతుంది నెగిటివ్గా. సో దీనివల్ల ఏమవుద్దంటే మనకు అప్ సైడ్ ఒకప్పుడు అంత రిటర్న్స్ రాకపోవచ్చు అనేది ఓ అంచనాలు ఉన్నాయి. దట్ ఈస్ గోయింగ్ టు ట్రిగ్గర్ అనమాట సూన్. ఒకప్పుడు యావరేజ్గా యాన్యువల్గా మనకు ఒక 20% వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఆ పర్సంటేజ్ మనం ఎక్స్పీరియన్స్ చేయం, ఎందుకంటే కొన్ని హెడ్విండ్స్ ఉన్నాయి బ్రాడర్ పిక్చర్లో. ఓకే, ఏది ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ వార్ అనేది ఎంతో కొంత ఇంపాక్ట్ పడుతుంది, మనకి పడుతుంది, వేరే కంట్రీస్కి పడుతుంది, రైట్. అండ్ బట్ వెరీ ఫ్యూ కంపెనీస్ మంచి బెనిఫిట్స్ తీసుకుంటాయి, అడ్వాంటేజ్ తీసుకుంటాయి. బ్రాడర్ పిక్చర్లో నేను చెప్తున్నాను. అందుకని 20% ఇచ్చిన యావరేజ్గా రిటర్న్ అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. కొద్దిగా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఆయన తేపకు ఒకసారి రెసిషన్ అంటున్నారు, ఇంకా అది వచ్చిందంటే ఎక్స్పెక్టేషన్స్ ఇంకా తగ్గిపోతాయి అన్నమాట, రైట్. బ్రాడర్ పిక్చర్లో ఇది. $93,000 అంటే 1 lakh దాటింది కదా మేడం. 93 దగ్గర బై చేశారా, సెల్ చేశారా మీరు? ఓకే, ఇథూరియం 2000లో షార్ట్ తీసుకొని ఉన్నాను, క్లోజ్ బెటర్నా సార్? 2 lakhs ఉంది ట్రేడ్లో. ఇథూరియం షార్ట్ చేశారా? కొద్దిగా బుల్లిష్గానే ఉంది ఓవరాల్గా చెప్పాలంటే. అంటే డిప్లో బయింగ్ చేస్తున్నారు, నిన్నటి నుంచి మొన్నటి నుంచి ట్రెండ్ స్ట్రాంగ్గానే వెళ్తున్నాడు. కొద్దిగా ట్రిమ్ చేసుకొని స్టాప్ లాస్ పెట్టండి సార్, కొద్దిగా తగ్గించుకొని ఉంచండి. బట్ వాడు స్లోగా వెళుతున్నాడు ఎలాగోలా కష్టపడి. ఇథూరియం ఒక్కోసారి ఏంటంటే ఓవర్ నైటు నేను మొన్న ఏం చేశానంటే బిట్కాయిన్ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 క్వాంటిటీ, అది 1 lakh ఎంత, యా సార్ కొద్దిగా బుల్లిష్గానే ఉన్నాడు, కానీ మీరు కొద్దిగా ట్రిమ్ చేసుకోండి. యా ఇది ప్రాబ్లీ ఏమైనా టచ్ చేస్తాడేమో అనిపిస్తుంది, ఎట్లా గట్టా కష్టపడి దీనికి వెళ్తాడేమో, ఎందుకంటే చాలామంది ఇక్కడ ఉంటారు కదా స్టాప్ లాస్ అనిపిస్తుంది నాకు. ఐ మే గో రాంగ్ ఆల్సో. సో బెటర్ ఏంటంటే కొద్దిగా ట్రిమ్ చేసి పెట్టండి, తగ్గించండి, మొత్తం ఎగ్జిట్ అవ్వద్దు. ఇక్కడెక్కడో ఉంటే మన మార్కెట్ టైం ఇక్కడ ఉందా ఉంటే నేనేం చేశాను, 3000 దగ్గర ఆర్డర్ పెట్టేసి పడుకున్నా, అది ట్రిగ్గర్ అయింది. మళ్ళీ ఎప్పుడో మార్నింగ్ ఎప్పుడో చూస్తే అది ఆల్మోస్ట్ అదే ప్రైస్ దగ్గర ఉందన్నమాట. ఓకే, కానీ అది ఏమైందంటే నేను అనుకున్నాను అంత దూరం వెళ్తాడా, దట్టు ఏంటంటే చూడండి ఓవర్ నైట్ ఎప్పుడు కూడా మన క్యాపిటల్ మొత్తం రిస్క్ పెట్టకూడదు, స్మాల్ ఒక ఫ్రాక్షన్ అంతే తీసుకొని ఇక్కడెక్కడో ట్రేడ్ అవుతుంది. మనం ఆ టైంలో ఉన్నామా, యా ఇక్కడెక్కడో ఉన్నాం. నేనేమనుకున్నానంటే సరే 3000 దగ్గర పెడదామని ఊరికి అట్లా ఆర్డర్ పెట్టేశాను. సరే ట్రిగ్గర్ అయిపోయింది, అది మిడ్ నైట్. మార్నింగ్ చూసేసరికి ఆల్మోస్ట్ అదే ప్రైస్ దగ్గర ట్రేడ్ అయింది. సో సర్ప్రైజ్ అనమాట, ఎందుకంటే సడన్గా అక్కడ యూఎస్లో ఏదన్నా పాజిటివ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉందనుకోండి, హ్యూజ్గా ఇది అవుతుంది నైట్.
వాళ్ళ క్లోజింగ్ మన మిడ్ నైట్ ఉంటుంది కదా యుఎస్ మార్కెట్ క్లోజింగ్. సో అగైన్ ఇక్కడ బుల్లిష్గానే వెళుతున్నాడు చిన్నగా. ఓకే సార్, ఇంకా మౌంటైన్ మార్కెటింగ్ గారు మీరు కొద్దిగా ట్రిమ్ చేసి పెట్టండి, కొద్దిగా స్టాప్ లాస్ పెట్టుకోండి. బట్ అంటే నెక్స్ట్ నుంచి మనం ప్లాన్ చేద్దాం స్లోగా, ఓకేనా? విత్ ప్రాపర్ ఎస్ఎల్ రిస్క్ రివార్డ్ చూసుకోవడం అట్లా ప్లాన్ చేద్దాం. సో ఒక క్వశ్చన్కి మనం ఆన్సర్ చేసి విల్ వైండ్ అప్ ద సెషన్. ఎందుకు బ్రో 90% 95% ఫెయిల్ అవుతున్నారు అంటే బికాజ్ ఆఫ్ లేవరేజ్. మార్కెట్ మన డబ్బులు కాకుండా వాళ్ళు లేవరేజ్ ఇస్తూ ఉంటారు అనమాట. అన్ ఇన్వెస్టర్ నెవర్ ఫెయిల్స్, గుర్తుపెట్టుకోండి. అన్ ఇన్వెస్టర్ నెవర్ ఫెయిల్స్. అతని దగ్గర ఉన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాడు, కామ్గా తగ్గిందా మెలకుండా పని చేసుకుంటాడు. ఒకవేళ ప్రాఫిట్ వచ్చిందా ప్రాఫిట్ బుక్ చేసుకుంటాడు, జనరల్గా ఇన్వెస్టర్ పని. ఓకే సరే, ఒక 10 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తే ఒక 2 కంపెనీలు ఏదన్నా ఇట్లా ఇదైపోయినా మిగతా 6-7 కంపెనీలు ఎంతో కొంత వచ్చి అట్లీస్ట్ అతని క్యాపిటల్ అతనికి ఉంటుంది. దిస్ ఇస్ ద బ్రాడర్ పిక్చర్లో. బట్ ఇన్ కేస్ ఆఫ్ ట్రేడింగ్ ఏమవుద్దంటే ఇట్స్ లేవరేజ్డ్ ప్రోడక్ట్. లేవరేజ్డ్ ఇన్ ద సెన్స్ మనకు ₹1 అంటే వాళ్ళు ₹4 ఇస్తారు. మా ఫ్రెండు యూకేలో జాబ్ చేస్తూ క్యాసినోకి వెళ్ళేవాళ్ళు. అక్కడ ఫ్రీ డ్రింక్స్ అంట, డ్రింక్స్ కోసం వెళ్ళాడు. అరే నీకెందుకురా క్యాసినో అంటే అక్కడ డ్రింక్స్ ఇస్తారు మా ఫ్రీగా అనేవాడు. చక్కగా కోక్ అవన్నీ ఫ్రీ అంట. సో లైక్ వైజ్ ఏంటంటే అక్కడ ఎంకరేజ్ చేయడానికి ఆ యొక్క క్యాసినోని ఎంకరేజ్ చేయడానికి అక్కడ ఏం చేస్తుంటారంటే ఇవన్నీ పెడుతూ ఉంటారు, కొద్దిగా అట్రాక్షన్స్ ఇవన్నీ. లైక్ వైజ్ మార్కెట్లో కూడా ఏంటంటే లేవరేజ్ ఉండటం వల్ల మనిషి కెపాసిటీకి మించి చూడండి. ఇప్పుడు నేను ఒక లాట్ తీసుకున్నాను, ఇది ఇక్కడ నుంచి 1000 పాయింట్లు వెళ్ళినా మనకి ఏమి కాదు, మహా అయితే 2000 పోతాయి, చెప్తున్నా ₹1000 పోతాయి. దానివల్ల ఇంపాక్ట్ ఏం అవ్వదు పెద్దగా. మనం ఏదో ఒక రోజు మనకు 50,000 శాలరీ వస్తుంది, లేకపోతే 20,000 శాలరీ వస్తుంది అనుకుంటాం, ఏదో ఒక ₹1000 పోయినాయిలే అని అనుకుంటాం. బట్ ఇదే ఒక 2000 లాట్లు వేసుకొని కూర్చున్నాను అనుకోండి, ఇలా ఎగనెస్ట్గా వెళుతూ ఉంటే దెన్ ఇట్స్ సంథింగ్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్ సార్ మీరు అడిగారు కాబట్టి. ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే దే గివ్ ద మార్జిన్ లేవరేజ్. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మార్కెట్ 100% రిటర్న్స్ ఇస్తుంది, కానీ మనం తీసుకోలేం, మొత్తం తీసుకోలేం. అర్థమవుతుందండి? ఎందుకంటే వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఇది ఇక్కడ దాకా వెళుతుంది అనేది తెలియదు. చూడండి, మార్కెట్ డబ్బులు ఇవ్వలేదా? చూడండి ఇచ్చింది, కానీ మన దగ్గర తీసుకునే ఇన్స్ట్రుమెంట్ లేదు. ఓకే, చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి 5120 పాయింట్లు ఇచ్చిందండి. కానీ ద పాయింట్ ఏంటంటే ఒకవేళ మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసినా, చూడండి ఇక్కడ ఇన్వెస్ట్ చేసినా మనం ఎక్కడో ఎగ్జిట్ అయిపోతాం. ఎందుకంటే వీ డోంట్ నో ఇక్కడ దాకా వెళుతుంది అనేది లేదు, ఎటువంటి టూల్ లేదు మనకు ప్రెడిక్ట్ చేసి చెప్పడానికి. ఇది ఒక డిసడ్వాంటేజ్. ఓకే, అందుకని మనం ఏం చేయాలి అంటే స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. మన క్యాపిటల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. ఓకే, ఇక్కడ మనం ఎంటర్ అయ్యాం, మంచి ప్రాఫిట్ వచ్చింది, ఐ ఫీల్ వెరీ హ్యాపీ, అబ్బా ఇంకొంచెం ఉంటే బాగుండేది అనిపించింది. కానీ ఇక్కడ దాకా వెళుతుంది అని తెలీదు మనకి, కానీ ఇచ్చింది, మార్కెట్ దగ్గర ఉంది. మార్కెట్ ఎవరిని మోసం చేయదు అనుకుంటాం, కానీ మార్కెట్ మోసం చేయదు. కానీ ద టూల్స్ అనేది ప్రాపర్గా మనకు లేకపోవటం వల్ల వీఆర్ అనేబుల్ టు రీప్ ద ఫుల్ రిజల్ట్ అనమాట. మార్కెట్ ఏం మోసం చేసింది, ఏం చేయలేదు, వెళ్ళింది చక్కగా. ఎక్కడి నుంచి వెళ్ళింది చూడండి, 96,000 దగ్గర నుంచి 104,000, ఎంత 10,000 8,000 పాయింట్లు ఇచ్చింది. తీసుకో, ఎవరు వద్దన్నారు అంటది మార్కెట్, మీరు తీసుకోండి, నేనే వద్దని లేదా, మిమ్మల్ని మోసం చేయలేదు, ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఇక్కడ ఎగ్జిట్ అయ్యారు. బట్ వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ టూల్స్ అనమాట. ఓకే, సో దోస్ ఆర్ ద థింగ్స్.
ఓకే, బీటీసీ ప్రిడిక్షన్ ఎస్ సర్చ్ చేశాను. ఓకే, గుడ్ గుడ్, నో ప్రాబ్లం. బిట్ కాయిన్ ప్రిడిక్షన్. సో ఈ ట్రెండ్ లైన్ అయితే నేను చూస్తాను సార్. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందంటే నేను ఎగ్జిట్ అయిపోతా. ఆఫ్కోర్స్ నా దగ్గర పెద్దగా ఏం లేవు ఇక్కడ. ఓకే, ఈ ట్రెండ్ లైన్ అనేది మనకి రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ ట్రెండ్ లైన్ దాటింది అంటే బుల్లిష్ సెంటిమెంట్ అనేది డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి చిన్నగా. ఈ రెసిస్టెన్స్ టువార్డ్స్గా ట్రావెల్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. క్లియర్? ఈ ట్రెండ్ లైన్ కింద ఉన్నంతకాలం మనం ఏం చేయొచ్చు అంటే మనం షార్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అవర్ ఎస్ఎల్ పాయింట్. ఇది వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇది బుల్లిష్ ఫ్లాగ్. ఓకే, బట్ చిన్న చిన్న మూవ్స్ ఇస్తుంది కానీ స్ట్రాంగ్గా వచ్చి ఇక్కడ బుల్లిష్ ఫ్లాగ్ క్రియేట్ చేశారు. ట్రెండ్ లైన్ అనేది వాచ్ చేయాలి. బ్రేక్అవుట్ అయితే మాత్రం మనం షార్ట్ సైడ్ ఉండకూడదు. టిల్ ద బ్రేక్అవుట్ అంటే మనం వెయిట్ చేయొచ్చు షార్ట్ సైడ్. ఓకే, ఉండొచ్చు. అది ఒకవేళ డౌన్ సైడ్ అనేది వచ్చింది అంటే సో ప్రాబ్లీ ఎప్పుడు వస్తుంది అనేది మనకు క్వశ్చన్ మార్క్ అనుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ అండి. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వకూడదు. అయిందా మళ్ళీ మంచి మూవ్ వస్తుంది, షార్ప్ మూవ్ అంటాం కదా, అటువంటి మూవ్ వస్తుంది. 1,02,360 అనేది చూడండి, నేను సింపుల్గా ప్రైస్తో మార్క్ చేశాను. ఇది మల్టిపుల్ టైమ్స్ రెస్పెక్ట్ చేసిన లెవెల్. దీనికి అటు ఇటుగా ఉండొచ్చు. బట్ ఇఫ్ ద క్యాండిల్ క్లోజెస్ బిలో దిస్, దెన్ ఏంటంటే మనకి ఫాల్ అనేది ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నేనైతే బిట్ కాయిన్లో బేరిష్గా లేను, బట్ ఒకసారి అలాగే చెప్పి ఫెయిల్ అయ్యాను. ఐ మే గో రాంగ్. బట్ ఎందుకంటే బిట్ కాయిన్ బుల్లిష్గానే ట్రేడ్ అవుతుంది, బట్ హైయర్ లెవెల్లో కొత్త ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఈ ట్రెండ్ లైన్ దాకా మనం షార్ట్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. వన్స్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందంటే దెన్ ఇట్స్ నాట్ ఏ గుడ్ అనమాట షార్ట్ సైడ్. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మన ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నచ్చింది అంటే తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి. ఓకే, సో రేపు మనం ప్రీ మార్కెట్లో కలుసుకుందాం. అయితే నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్న స్మాల్ క్వాంటిటీయే కాబట్టి అగైన్ ఐఎమ్ గోయింగ్ టు పుట్ స్టాప్ లాస్ అనమాట. స్టాప్ లాస్ ఏ బేసిస్లో నేను ప్లేస్ చేస్తున్నాను అనేది చూడండి. ఇక్కడ నాకు ఒక స్వింగ్ అనిపిస్తుంది. ఈ స్వింగ్ పైన స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేద్దాం. ఇది డీసెంట్ స్వింగ్ అనమాట. ఇక్కడ ఇది మన స్టాప్ లాస్. ఇక మనం ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. ఇది మన స్టాప్ లాస్. సో 1,03,590 మనం షార్ట్ చేసాం కాబట్టి బై స్టాప్ లాస్ పెట్టాలి. ఆర్డర్ ఫిల్డ్ ఏమైంది? ఐఎమ్ నాట్ షూర్ వాట్ ఐ డిడ్. ఓకే, ఎనీహౌ అదైతే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. నో ప్రాబ్లం. ఏదో తప్పు చేశాను అనుకుంటా నేను. ఎందుకు మన దగ్గర పొజిషన్ ఉంది, స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టవచ్చు కదా, పెడుతున్నాం కదా డైలీ. ఆర్డర్ ఫిల్ అయిపోయింది. ఫైన్. సార్ ఇక్కడ ఏంటంటే మనం మన ఫ్రాక్షన్స్లో తీసుకుంటున్నాం సార్ ఫ్యూచర్ని. ఓకే,
ఫ్రాక్షన్స్లో ఉంది కాబట్టి మనం క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. సో అది క్యాల్కులేట్ చేద్దాం సార్, ఓకేనా? ఓకే. సో థ్యాంక్ యూ అందరికీ, గుడ్ నైట్ అండి. 10:16 అయిపోయింది, మనం మార్నింగ్ కలుద్దాం. థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్.